పూలమెట్కు మీకు పునఃస్వాగతమండి. ఈరోజు మన ఫుడ్ రేటింగ్ స్కేల్‌లో చిక్కిన కంటెంట్ బటర్ అంటే వెన్న. సో, బెర్రీతో మనం రెడీగా ఉన్నాం. వెన్నలో మాత్రమే దొరికేది ఇంకెక్కడా దొరకనిది. అదేంటంటే బ్యూటైరిక్ యాసిడ్ అండి. ఇది కాస్త చాలా శ్రేష్టమైనది. ప్రేగులని ఆరోగ్యవంతంగా చేస్తుంది. మరి దీని వల్లనేనేమో ఆ కన్నయ్యకి కాస్త వెన్నంటే అంతిష్టం. సో, దీనికొక +1 పాయింట్ అండి. ఎందుకంటే, ప్రేగులలో క్రిములను కూడా మంచి క్రిములుండేలాగా చేయటం, అలాగే వ్యర్థాలను పేరుకోకుండా ఉండేలాగా చేయటం, ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా తోడ్పడేదండి. అందుకనే +1 పాయింట్ మనం వెన్నకిస్తున్నాం. వెన్నలో కొన్ని విటమిన్‌లున్నాయండి. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ డి, ఇంకా విటమిన్ బి3. ఈ విటమిన్‌లున్నంత మాత్రాన నేను +1 ఇస్తాను అనుకునుండుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే విటమిన్ డి కాస్త మీరు గనక పైన మంచి విటమిన్ డి సోర్సెస్ అంటే ఫుడ్ ఐటెమ్స్ వేటిలో విటమిన్ డి ఎక్కువుంటదో వాటిని పెట్టుకుంటూ తగ్గే విధంగా ఆర్డర్ పెట్టుకుంటే మీకు వెన్న ఉండేది 15వ స్థానంలో అండి. నన్నేం చేయమంటారు? మీకిష్టం ఉన్నా లేకపోయినా నాకైతే ఈ తీర్పు ఇవ్వక తప్పట్లేదు. +0.5 ఎందుకంటే న్యాయం కాస్త నా నోరు నొక్కేసింది. ధర్మం కాస్త నా చేతులకు కట్టేసింది. సో, టోటల్ స్కోర్ అయితే ఇప్పటికి +1.5. నెక్స్ట్ పాయింట్ ఇచ్చే ముందు వెన్న యొక్క వంశవృక్షాన్ని మనం చూడాలి. వెన్న ఎక్కడి నుంచొచ్చింది? మజ్జిగ. మజ్జిగ ఎక్కడి నుంచొచ్చింది? పెరుగు. పెరుగు పాల నుంచి. పాలు జంతువు నుంచి. ఆవవ్వచ్చు, గేదవ్వచ్చు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒక జంతువు నుంచి మనకి ఈ పదార్థం కాస్త వచ్చింది. సో, జంతువు నుంచొచ్చే కొవ్వు పదార్థం ఏదైతే ఉంటదో, అది కాస్త బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. కాబట్టి గుండెకసలు మంచిది కాదు. అందుకని -1. ఎంతైనా కొవ్వండి. కొవ్వంటే క్యాలరీలు. ఎక్కడికి పోతాయి ఆ క్యాలరీలన్నీ? మనకేగా వచ్చేది. మళ్ళీ కొవ్వులానే తయారవుతాయి. కాబట్టి ఊబకాయం వాళ్ళకి పనికిరాదు. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు గూడా ధైర్యంగా తినలేరు. ఎందుకంటే వాళ్ళు ఊబకాయంలోకెళ్ళిపోతారు. కాబట్టి -1 ఇప్పటిదాకా -2 +1.5 సో, మన ఫుడ్ రేటింగ్ స్కేల్ ప్రకారం అయితే -0.5 అందరికీ నెగెటివ్ ఏం కాదండి. కొంతమంది కాస్త బరువు పెరగాల్సిన వాళ్ళుంటారు. యంగ్ పీపుల్. వాళ్ళకి మాత్రం ఇది హెల్ప్ అవుతది. బెర్రీలాగా పెరిగితే చాలండి. మరీ లడ్డూలా పెరగాలనుకుంటే మాత్రం తప్పు. ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. అమితంగా తీసుకోవటం అయితే మంచిది గాదు. ఆలస్యం అమృతం విషం తెలిసిందే గదా! అధికం అమృతం కూడా విషమే. అది మాత్రం గుర్తుంచుకోండి. వంశపారంపర్యంగా గనక హృదయంకి సంబంధించి సమస్యలున్నా, లేదా కొలెస్ట్రాల్‌కి సంబంధించి సమస్యలున్నా కూడా మీరు తీసుకోకపోవటమే మంచిది. ఎవరైతే వెన్న తినకూడదో వాళ్ళు కాస్త వెనక్కి తగ్గి, ఆ వెన్న కుండల్ని కృష్ణార్పణం జేసేయండి. కృష్ణుడు భగవంతుడు గాబట్టి వెన్న తిన్నా ఏం కాదు, మన్ను తిన్నా ఏం కాదు. మనం మామూలు మనుషులం. తినకూడనప్పుడు అలా వెన్న తింటే గరిటెలు గరిటెలు మనమే కృష్ణార్పణం అయిపోతాం.